సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 589వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై చర్చించుకుంటూ వస్తున్నామండి. సుమారు 400 ఎపిసోడ్స్ నుండి చర్చించుకొస్తున్నామని చెప్పచ్చు. దీని యొక్క ప్రాముఖ్యతని మీరు గమనించాలి. ఆధ్యాత్మికము ధార్మికము ఒకటి కాదు. అర్థమైందండి? ఈ రెండు ఒకటైనట్లయితే రెండు పదాలు పెట్టవలసిన అవసరం లేదు. ధార్మికం అంటే ఒక ధర్మానికి చెందినటువంటి విషయము, ఆధ్యాత్మికము విశ్వాత్మలందరికీ, ఇట్ యూనివర్సల్ అన్నమాట. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ ఎపిసోడ్లో మనం గత ఎపిసోడ్లో శివుడు శంకరుడి యొక్క తారతమ్యాన్ని కొన్ని విషయాలు మనం ఉచ్చరించుకున్నామండి. మామూలుగా ధార్మికంలో శివుడు శంకరుడు ఒకటేనని చెప్తారు, కానీ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలిగితే ఆ స్పష్టత వస్తుంది. ఎందుకంటే భగవంతుడు నిరాకారుడని సుమారు 125 శ్లోకాల పైననే మనం చర్చించుకున్నామండి. భగవంతుడికి దేహము లేదు, దేహం ఉన్నట్లయితే త్రిగుణాల్లోకి వస్తాడు. దేహధారి ప్రతి ఒక్కరూ, దేహధారులు ఇంక్లూడింగ్ 33 కోట్ల దేవీ దేవతలు కూడా త్రిగుణాతీతులు కారు అని చెప్పాడు 18వ అధ్యాయంలోని 40వ శ్లోకములో. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేవి స్యాత్ త్రిభిర్గుణై అంటాడు. 18:40 మీరు చదువుకోండి. అక్కడ ఒకవైపున భగవంతుని నిరాకారుడు అని చెప్తూ మరొక వైపున ఒక దేహాన్ని చూపించి వీరు కూడా శివుడే అనుకోవడం అనేది అది కాస్త తర్క విరుద్ధము, సత్య దూరం అండి. అర్థం చేసుకోండి. అందుకనే ఇక్కడ ఏం చెప్పాను, ఆధ్యాత్మిక జగత్తులో 2 విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. మొత్తం 4లో మొదటి 2 విషయం ఒకటి, నేను ఆత్మని, నా తండ్రి విశ్వాత్మలందరికీ తండ్రి అయిన పరమాత్మ. ఇద్దరు కూడా జ్యోతి స్వరూపాలు. ఈ జ్యోతి స్వరూపాన్ని పరమాత్మ జనన మరణ చక్రంలోకి రాడు కాబట్టి పరమాత్మ అని అన్నారు. పరమాత్మ జనన మరణ చక్రంలోకి రారు కాబట్టి సదా పావనుడు అన్నారు. అర్థమైందండి? సదా ఒకే స్థాయిలో ఉంటారు, అంటే త్రిగుణాతీతులు. దేహదారులు త్రిగుణాతీతులు కాదు, మనం చెప్పుకున్నాం ఇప్పుడే. అర్థమైంది? ఇప్పుడు ఇటువంటి సందర్భంలో అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఒకటి అని చెప్తారు, ఒకడేమో వేరు అని చెప్తున్నారు, ఎలాగండి అన్నట్టు సంశయం తప్పకుండా బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాళ్ళకి తప్పకుండా వస్తుంది. అందుకనే భగవంతుడు నిరాకారుడు అంటే జ్యోతిర్బిందు స్వరూపుడు. జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఒక లింగాకారంలో మనం ఒక ప్రమిద వెలిగించిన, ఒక క్యాండిల్ వెలిగించిన, ఒక లైట్ వెలిగించిన, ఒక థంబ్ షేప్లో ఈ విధంగా వస్తోంది, ఒక థంబ్ షేప్లో వస్తోంది. దాన్ని ఒక మట్టి రూపంలోనో రాయి రూపంలోనో ఆ విధంగా చేయటం జరిగింది. అర్థమైందండి? దానిపైన ఒక స్టాండ్ పెట్టి ఇది శివుడు అని అన్నారు. శివ పరమాత్మ అని కూడా అంటున్నారు. అర్థమైంది? ఇంకెవరిని కూడా పరమాత్మ అనడానికి భగవద్గీత ఒప్పుకోదు. ఇప్పుడు అలాంటప్పుడు శంకరుడు దేహధారి, సూక్ష్మ దేహం అండి. సూక్ష్మలోకంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు. ఆ విషయాన్ని మనం తర్వాత చర్చించుకోవచ్చు. శంకరుడు అంటే ఏమిటి? శంకరుడు దేనికి చిహ్నము? దేహదారులకు చిహ్నము. దేహదారులు మిగతా వాళ్ళందరూ దేహదారులకు ఏంటి? ఆత్మ దేహము 2 ఉంటాయి. ఆత్మ అవినాశి, దేహాన్ని మార్చుకుంటూ ఆ విధంగా ఈ కాల చక్రంలో, సృష్టి చక్రంలో పాత్రను అభినయిస్తారు. ఇది విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అన్నీ తెలుసుకున్నాం కదా. నెలవంక విషయం ఏంటి? బుద్ధిలో జ్ఞాన గంగ అంటే ఏమిటి? అర్థమైందండి? అదేవిధంగా ఈ విధంగా మెడలో తాచుపాము ఏమిటి? 5 పడగల పాము ఏమిటి? విషయ వికారాన్ని కంట్రోల్ చేయటం అంటారు. కమండలం ఒకటి చూపిస్తారు. నిశ్చింతగా ఇలా కమండలం చేపెట్టి ఇలా అంటే నిశ్చింతా చక్రవర్తి అనమాట. అంటే పరమాత్మను తెలుసుకున్న వాళ్ళు ఇంకా ఎవరి కోసం భయపడరు, దేనికి భయపడరు, చలించరు, నిశ్చింతగా ఉంటారు. పరమాత్మతోడు అనుభవం చేస్తున్న వాళ్ళు హయ్యెస్ట్ ప్రాప్తిలో ఉంటారు కాబట్టి. అదేవిధంగా ఈ రుద్రాక్షమాలను తిప్పడం అంటే ఏంటి? నిరంతరం భగవంతుని యొక్క స్మృతి. త్రిశూలం గురించి కూడా చెప్పుకున్నాం. అర్థమైందని? ఇప్పుడు ఒకసారి మనం కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలిగితే, మనం మామూలుగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా శివరాత్రి అని జరుపుకుంటాం. శివరాత్రి ఎందుకన్నారు? ప్రతి ఉత్సవానికి మనం పగలు జరుపుకుంటాం కదా. శ్రీకృష్ణుడి జన్మాష్టమి అనండి, శ్రీరాముడి సీతారామ కళ్యాణం అనండి, ఇట్లా హనుమాన్ జయంతి అని ఇవన్నీ పగలు జరుపుకుంటాం, అర్ధరాత్రి జరుపుకోం కదా. ఒక్క శివుడి యొక్క పండగని మాత్రమే, ఆ యొక్క జన్మని మాత్రమే శివరాత్రి అన్నారు. ఎందువలన అంటే
మనం అంత అజ్ఞాన అంధకారంలో ఉన్నాం. మనం అంధకారంలో ఉన్నప్పుడు ఆయన వెలుగులో వస్తే కనెక్ట్ అవ్వం. చూసారా, మనం అంధకారంలో ఉన్నాం కాబట్టి ఆయన అంధకారంలో వచ్చి మనం కరెక్ట్ అయ్యి, ఆయన అంధకారం నుంచి మేల్కొనండి. అంధకారం అంటే దేహాభిమానంలో ఉండటమో, ఆత్మ అనుభవం చేసినట్లయితే మీరు వెలుగులోకి వస్తారు. మనం ఏమన్నాం, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ కనెక్ట్ చేయండి, మీకు అప్పుడు అలవాటు అవుతుంది. అందుకని ఇక్కడ చూడ, శివరాత్రి అంటారు కానీ శంకర రాత్రి అన్నారు. అర్థమైంది. అదేవిధంగా శివాలయం అంటారు కానీ శంకరాలయం అని అన్నారు. కొంచెం మీరు బుద్ధి నేత్రం తెరుచుకుంటే కరెక్టేనండి, స్పష్టత మనకు క్లియర్ అవుతోంది. అక్కడ కూడా శివలింగం పైన ఒక ఈ విధంగా ఒక పాత్రని పెడతారు. అక్కడి నుంచి చుక్క 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 శివలింగంపై రాలుతూ ఉంటుంది. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మలు పరమాత్మని నిరంతరము స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మ పరమాత్మ కలయికని రాజయోగము. అర్థమైందండి. ఇంకా ఏం చెప్తారు, మామూలుగా శివరాత్రి నాడు ఏం చేస్తాం, మనం ఉపవాసము జాగరణ చేస్తాం. ఉపవాసం అంటే ఏమిటి, జాగరణ అంటే ఏంటి? ఉపవాసం అంటే మామూలుగా ధార్మిక జగత్తులో మనం ఏమనుకుంటామంటే భోజనం మానేయటం అనుకుంటాం. ఆ రోజున ఎటువంటి ఆహారం స్వీకరించమండి. కొంతమంది ఈవెన్ ఏమంటారు, నీరు కూడా తీసుకోరు. అర్థమైందండి. కంప్లీట్గా త్యాగం చేసి ఉదయం నుండి రాత్రి వరకు ఉంటారు. రాత్రి అదొక ఫలానా నిర్ధారించినటువంటి సమయం తర్వాత వాళ్ళు స్వీకరిస్తారు. ఇది ధార్మిక జగత్తులో. అదేవిధంగా జాగరణ అంటే రాత్రంతా మేలుకోవటం. అర్థమైంది. ఈ రెండు పనులు కూడా చాలామంది, కొన్ని లక్షల కోట్ల మంది, ముఖ్యంగా హైందవులు చేస్తారు. ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలిగితే ఉపవాసం అంటే ఏంటంటే, అంటే సమీపము, వాసము అంటే నివాసము. అంటే పరమాత్మ సమీపంలో నివసించాలంటే, పరమాత్మ దగ్గరలో ఉండాలి అంటే పరమాత్మతో రాజయోగము చెయ్యాలి. పరమాత్మతో మనం సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించాలి. దాన్ని రాజయోగం అంటున్నారు. అది సమీపంగా ఉండడం అంటే అది నిరంతరం ఆ విధంగా చెయ్యాలి. ఎందువలన చెయ్యాలి అంటే, నెక్స్ట్ జాగరణ అంటాం. జాగరణ అంటే జాగరూకత. జాగరూకత అంటే అలర్ట్నెస్ అంటారు. అంటే కేర్ఫుల్గా ఉండటం. దేనితో మనం జాగ్రత్తగా ఉండాలి? విషయ వికారాల ఆ యొక్క మాయ అంటాం. దేహాభిమానం అనండి, రావణుడి యొక్క సంస్కారాలు అనండి, అర్థమైంది, రాక్షస గుణాలు అనండి, ఈ కామ క్రోధ లోభము అహంకారాలని పంచవికారాలు మనల్ని పీడించుకు తింటాయి. దాని నుండి మనము జాగ్రత్త. జాగరణ అంటే జాగరూకత, జాగ్రత్త, మనం కేర్ఫుల్గా ఉండటం అన్నమాట. భగవద్గీతలో కూడా ఈ శివుడి గురించి భగవద్గీతలో ఎందుకుందో మీరు గమనించండి. అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పింది కూడా ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, శివపరమాత్మ. కాబట్టి ఈ యొక్క సత్యం అంతా ఇదంతా మ్యాచ్ అవుతుంది మనకి. లేకపోతే మనకు అర్థం కాదు. ఇప్పుడు 6వ అధ్యాయంలోని 16, 17 2 శ్లోకాలు సంక్షిప్తంగా చెప్పి ఈ టాపిక్ని మనం ముగించుకుందాం. గీతలో ఏమన్నాడండి, మీరు భోజనం సంపూర్ణంగా తినకపోతే, భోజనం మానేస్తే, మనం అనుకున్న ఉపవాసము చేసినట్లయితే మీరు నాతో యోగము చెయ్యలేరు. యోగం కట్. అంటే పరమాత్మతో యోగము కట్ ఎప్పుడో మనం భోజనం మానేసినట్లయితే. అదేవిధంగా జాగరణ అంటే నిద్ర సమూలంగా మానేసి మేలుకుంటున్నాం. భగవంతుడా నీ కొరకు మేము మేలుకుంటున్నాం అంటే భగవంతుడు అంటాడు, నా కొరకు మీరు మేలుకోకండి బాబు, మీరు మీ ఆత్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ అనుభూతి చేసుకోవడానికి మేల్కోండి, పరమాత్మతో యోగం చేయడానికి మేల్కోండి, సంస్కార పరివర్తన చేసుకోవడానికి మేల్కోండి, విషయ వికారాలని అదుపులో పెట్టుకోవడానికి మేల్కోండి. ఈ విధంగా చెప్తాడు భగవంతుడు. మీరు ఫిజికల్గా ఆహారం మానేసి ఫిజికల్గా నిద్రను త్యాగం చేస్తే దాని వలన ఎటువంటి సంస్కార పరివర్తన జరగదు అంటాడు. ఇప్పుడు ఈ కాంటెక్స్లో నేను చెప్పిన ఈ చర్చను దృష్టిలో పెట్టుకొని మీరు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో 16, 17 2 శ్లోకాలు మీరు చదువుకోండి. నాత్యష్ణతస్తు యోగో అస్తి నైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున అంటాడు. అర్థమైందండి. అక్కడ అష్ణత అంటే తినడము, అతి అష్ణత అంటే ఎక్కువగా తినడము, అనష్ణత అంటే అసలు తినకపోవటము, జాగ్రత్త అంటే ఏంటి మేల్కొనడము, లేకుండా స్వప్నశీలస్య అంటే పడుకోవటము. సో ఈ విధంగా ఏమంటున్నాడు అక్కడ, అతిగా తిన్నవాడికి కానీ, అసలు తినని వాడికి కానీ, అతిగా నిద్రపోయిన వాడికి కానీ, అసలు నిద్రపోని వాడికి కానీ నాతో యోగము అవ్వదు. భగవాన్ వాచ. దీన్ని మనం ఎంత తీవ్రంగా తీసుకుంటామనేది విషయం అన్నమాట. అందుకనే ఇక్కడ ఏంటి, 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కొద్దిమంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. లాజికల్ థింకర్స్ అన్నమాట వీళ్ళు. మా అంధవిశ్వాసంలో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవారు కాదు. ఏదో ఎవరు చెప్పినా ఏదైనా ఓకేనండి, మీరు చెప్పిందే కరెక్టు, దానికి ఆధారాలు లేకుండా మనం ఆ విధంగా ముందుకెడుతున్నాం. మళ్ళీ మానవ జన్మ అతి దుర్లభము. 84 లక్షల జీవరాశులలో ఒక భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు.
ఇప్పుడు దీనివల్ల ఉపయోగం లేదండి. కాస్త లాజికల్ కనెక్ట్ చేస్తే భగవంతుడు ఏమంటాడు, ఈ విధంగా ఉపవాసం జాగరణ వల్ల మీరు నాతో యోగం అవ్వదు. ఏం చేయమంటాడు తర్వాత శ్లోకంలో చెప్తాడు. 6వ అధ్యాయంలోని 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సర్వ దుఃఖాలని తొలగించేటువంటి యోగము ఎవరికి అవుతుందంట? ఆహారాన్ని యుక్తము, కర్మలు యుక్తము, నిద్ర యుక్తము, అదేవిధంగా విహారము అన్నాడు అక్కడ. విహారం అంటే కాస్త తిరగండి, పిక్నిక్కి వెళ్ళండి, పార్టీలు చేసుకోండి, తప్పు లేదండి. అందులో ఏమీ భగవంతుడు వద్దని చెప్పడం లేదు. కానీ యుక్తంగా చెయ్యండి. సో యుక్తంగా ఆహారము, యుక్తంగా నిద్ర, యుక్తంగా విహారము, ఈ విధంగా చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి సమస్త దుఃఖాలను నివారణ చేసేటువంటి యోగము అది ప్రాప్తి అవుతుంది. అర్థమైంది? ఎంత విషయం ఉంది చూసారా? ఇది శివశంకర్ల తారతమ్యంలో మన 2వ భాగంగా మనం చర్చించుకుంటున్నాం. ఓకేనండి. తదుపరి అంశంలో మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మనము 18వ అధ్యాయంలోని 42వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయంలో 42వ శ్లోకంలో మనకి 8 లక్షణాలు, ఏ లక్షణాలు ఉన్నట్లయితే 8 లక్షణాలు మనం ఆచరించినట్లయితే మనం ఏమంటారు? వర్ణాలలో హైయెస్ట్ వర్ణము బ్రాహ్మణ వర్ణము. ఆధ్యాత్మిక జగత్తులో బ్రాహ్మణ వర్ణము. నీవు బ్రాహ్మణుడివి అని అనిపించుకోవడానికి, ఆ క్వాలిఫికేషన్ నీకు రావడానికి 8 లక్షణాలు ఉండాలి. అర్థమైందండి? ఏం చెప్పిన ఆ లక్షణాలు ఏంటంటే శమోదమ, తప, శౌచం, క్షాంతిరార్జవమేవచ, జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం, బ్రహ్మ కర్మ స్వభావజం. 18:42. ఇందులో మనము ఎన్ని 7 లక్షణాలు చర్చించుకున్నాం. శమ, దమ, తప, శౌచం, క్షాంతి, ఆర్జవం, తర్వాత జ్ఞానం కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 8వది. దాని తర్వాత ఆస్తిక్యం 2, ఇంకా 2 ఉన్నాయండి. ఇప్పుడు 8వ లక్షణాన్ని మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే ఆస్తిక్యం కూడా ప్రారంభిద్దాం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇక్కడ విజ్ఞానం అంటే, ఇప్పుడు విజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా మనకు అర్థం కావాలండి. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానము అంటే నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ. అర్థమైందండి? ఈ ఆత్మలు ఈ విధంగా చక్రంలో పరిభ్రమణిస్తుంటాయి. తర్వాత పరమాత్మ కలియుగం యొక్క అంతిమ సమయంలో వచ్చి సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నట్టుగా తర్వాత ఈ సృష్టి చక్ర జ్ఞానం వస్తుంది మనకి. అంటే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం వస్తుంది. బికాజ్ భగవంతుడు జ్ఞానసాగరుడు కాబట్టి, త్రికాలజ్ఞుడు, త్రికాలదర్శి కాబట్టి. సో ఆ విధంగా తర్వాత ఇంకేం చెప్పాము? కర్మ సిద్ధాంతం చెప్పాము. ఎందుకంటే ఈరోజు కర్మ సిద్ధాంతం తెలియదు. పిచ్చి కర్మలు చేసుకుంటూ పెడుతున్నారు. మోసాలు, కల్తీలు, దగాలు, కుట్రలు, మర్డర్లు, ఎన్ని స్మగ్లింగ్, లూటింగు, ఎట్లాంటి సాటి మనిషిని దుఃఖపెడుతూ ఏదో సంపాదించుకొని టెంపరీ అశాశ్వతమైన ఆనందానికి లోనవుతున్నాను. నేను పెద్ద బంగళాలో ఉన్నాను, పెద్ద కారులో ఉన్నాను, పెద్ద పదవిలో ఉన్నాను. ఈ విధంగా అది అంతా ఏమీ లేదంటున్నాడు భగవంతుడు. ఇది తిరస్కరించలేని, తిరుగులేని సత్యం అండి భగవద్గీత. భగవాన్ వాచ. భగవంతుడు సత్యమే పలుకుతాడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు పరమసత్యమో, భగవంతుడు చెప్పే మాటలు కూడా పరమసత్యమే. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు అర్థం చేసుకుంటే విజ్ఞానం అంటే జీవితంలో ఆచరణలో పెట్టేది విజ్ఞానం. జ్ఞానం ఉండొచ్చు, భలే శాస్త్రజ్ఞానం మొత్తం ఉండొచ్చు మీ దగ్గర, కానీ ఆచరణ లేదు. ఈ రోజున వర్తమానంలో మనం చూసినట్టయితే ఆచరణ కనపడదు. జ్ఞానులు, పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా కోపం చేస్తారు. పెద్ద పెద్ద ప్రవచనాలు గారు కూడా లోభగుణం ఉంటుంది. పెద్ద పెద్ద ప్రవచనాలు గారు పేరు ప్రతిష్ట కోసం ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా అశాశ్వతం. అంటే అక్కడ ఆచరణ, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అంటాడు 3వ అధ్యాయం 21వ శ్లోకం. 3:31లో ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ అంటాడు. మన కోసమేనండి. అర్థమే. అందుకని ఈ ఆచరణ. అదేవిధంగా 9వ అధ్యాయం 2వ ప్రత్యక్షావగమం ధర్మ్యం అంటాడు. అంటే ప్రత్యక్షంగా అనుభవం చేయవలసిన విషయాలు నాయనా. ఇవన్నీ నేను ఏదో పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసం చెప్పడం లేదు. దయచేసి మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి అని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్నట్లయితే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. అంటే విజ్ఞానం అంటే అనుభవం చేయాలన్నమాట. ఒక్కసారి ఈ బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. విజ్ఞానం దీని లోతైన తత్వం. విజ్ఞానం అంటే వి ప్లస్ జ్ఞానం అండి. జ్ఞానం ముందు వి పెట్టండి. వి అంటే ఏం పెట్టాడు ఇక్కడ? మామూలుగా విశేష జ్ఞానం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? అనుభవ జ్ఞానం అన్నాడు. అనుభవ రహిత జ్ఞానం, దానివల్ల ఉపయోగం. మీకు 100 కోట్లు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టుకోకపోతే వేస్ట్. అది మామూలు 1000 రూపాయల నోటు ఖర్చు పెట్టేవాడు ఆనందంగా ఉంటాడు. అర్థమైంది? మీరు 100 కోట్లోనే ఖర్చు పెట్టట్లేదు. ఇంకొకటి ఓన్లీ 10,000 20 లక్ష రూపాయలు ఉన్నాయి, వాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు, వాడు హాయిగా ఉన్నాడు, వాడు మీకంటే బాగున్నాడు. ఎందుకంటే మీరు పిసినారిగా ఉన్నారు. ఖర్చు పెట్టమో నేను ఖర్చు పెట్టనండి.
అట్లా ఉంటుందన్నమాట. జ్ఞానం ఉన్నా ఖర్చు పెట్టకపోతే అది విజ్ఞానం కింద పరివర్తన చెందదు. జ్ఞానాన్ని అనుభవంగా మార్చడం విజ్ఞానం. జ్ఞానాన్ని అనుభవంగా మార్చడం విజ్ఞానం. విజ్ఞానం అన్న పదాన్ని అర్థం చేసుకోవాలంటే జ్ఞానం యొక్క వాస్తవిక అర్థాన్ని గ్రహించడం. ముందు జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే మనం అనుకున్నాం కదా 13వ అధ్యాయంలోని 2వ శ్లోకం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. తర్వాత 13, 11 అజ్ఞానం యదతో అన్యథా అంటాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యత్. మిగతా అజ్ఞానం అనేస్తున్నాడు భగవంతుడు. భగవంతుడి మాటను నిర్లక్ష్య పెడతారు అత్యధిక సంఖ్యలోని మనుషులు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే నా మాటకి చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఆ విధంగా పరివర్తన చెందుతారు. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మ, ఇది నా శరీరము, క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు, క్షేత్రజ్ఞుడు క్షేత్రముకి యజమాని, పరమాత్మను పొందేటువంటి మాధ్యమము క్షేత్రజ్ఞుడు, క్షేత్రము కాదు. ఈ సత్యాన్ని గ్రహించడం. విజ్ఞానం అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేయడం, ఆత్మతత్వములోనే జీవించడం. చూసారా, ఆత్మగా జీవించినట్లయితే మన మనసు చాలా విశాలంగా అవుతుంది. విశాల హృదయం అంటాం చూసారా, అందరినీ గౌరవిస్తాం, ఎవ్వరి పట్ల ద్వేషభావం లేదు. అద్వేష్ట సర్వభూతానాం, అటువంటి వాడు నాకు చాలా ఇష్టం అంటాడు గీతలో 12వ అధ్యాయం 14వ శ్లోకంలో. అర్థమైందండి? ఆత్మతత్వంలోని జీవించడం. జ్ఞానం అంటే ఏమిటి? సిద్ధాంతం. జ్ఞానం అంటే సిద్ధాంతం అండి, ఒక రూల్, ఒక ఫార్ములా. అది జ్ఞానం. ఈ విధంగా చెయ్యండి, దాన్ని ఆచరణలో పెడితే ఏమవుతుంది? అది అనుభవం అవుతుంది. సో సిద్ధాంతం అంటే జ్ఞానము, విజ్ఞానం అంటే అనుభవం. ఇప్పుడు గీతా మద్దతు శ్లోకాలు కొన్ని జ్ఞాన విజ్ఞాన అన్న పదాలున్న శ్లోకాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అది శ్రద్ధగా వినండి, మీరు రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది అద్భుతమైన శ్లోకం అండి. నేను జ్ఞానము చెప్తాను అంటే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తాను, మరియు విజ్ఞానం అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ అనుభవం చెయ్యాలో అది రాజయోగమని ప్రక్రియ ద్వారా అది కూడా నేనే చెప్తాను. ఇంకొకటి, నేను ఏది దాచుకోకుండా సంపూర్ణంగా చెప్తాను. అశేషత అన్నట్టు చూసారా. ఈ 2 తెలుసుకున్న తర్వాత, అంటే జ్ఞానము మరియు అనుభవము, ఈ 2 తెలుసుకున్న తర్వాత ఈ లోకములో ఇంకా వేరేది తెలుసుకోవాల్సిందంటూ ఏది లేదు. భగవాను వాచ 7వ అధ్యాయం 2వ శ్లోకం. అర్థమైందండి? అదే చెప్పాడు ఇక్కడ, నేను నీకు జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని కూడా సంపూర్ణంగా బోధిస్తాను. దానిని తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో తెలుసుకోవాల్సింది మరి ఏది మిగలదు. తర్వాత 9:1, ఈ జ్ఞానము విజ్ఞానం తెలుసుకుంటేనంట మన జీవితంలో సర్వ సమస్యలకి సమాధానం దొరుకుతుందంట. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం. అండర్లైన్ చేసుకోండి, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇది కానీ తెలుసుకున్నట్లయితే మోక్షసే అంటే లిబరేట్ అవుతారు. దేని నుండి? అశుభము నుండి. అశుభం అంటే దుఃఖము, నష్టము, కష్టము ఉన్నాయి, సమస్యలు, గొడవలు ఉన్నాయి కదా, దీని నుంచి సమూలముగా మీరు విముక్తి చెందుతారు. వర్తమానములో మనుషులు ఎదుర్కొంటున్నటువంటి సర్వ అశుభాల నుండి విముక్తి పొందుతారు. తర్వాత 6వ అధ్యాయంలోని 8వ శ్లోకం, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన అంటాడు. ఇక్కడ ఎంత గొప్పగా చెప్పాడంటే, జ్ఞానము ఎంత ఉన్నతమైనది, ఎంత విలువైనది అంటే దీనికంటే గొప్ప జ్ఞానము, గొప్ప విలువైన సంపద ఇంకొకటి లేదు అని ఎంత గట్టిగా చెప్తున్నాడు చూసారా. పూర్తి అథారిటీతో, పూర్తి స్పష్టతతో. అథారిటీని సాధికారత అంటారు. ఏమంటాడు ఇక్కడ? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఈ 2 పొందినటువంటి వాడు అక్కడ సమలోష్టాశ్మ కాంచన, మట్టి, రాయి, బంగారం వాడికి సమానమే. అర్థమైందండి? మీకు 100 కిలోల బంగారం మీ ఇంట్లో ఉన్నా మీరు అందులో 1.1 మిల్లీగ్రామ్ కూడా మీకు కూడా రాదు. ఒక్కసారి మీరు మరణం చెందితే దాని మీద కంట్రోల్ ఉండదు. మీ పిల్లలు పాడు చేస్తారా, దొంగలు ఎత్తుకుపోతారా, ఇన్కమ్ ట్యాక్స్ రేట్, సిబిఐ రేట్ తెలియదు. కానీ ఆత్మ జ్ఞానం తెలుసుకొని పరమాత్మతో కనెక్ట్ అయ్యి జ్ఞాన విజ్ఞానం ఉందనుకోండి, కాలచక్రం మొత్తం బాగు చేసుకుంటారు మీరు. ఎందుకంటే ఆత్మ అవినాశి. అదనమాట గొప్పతనం, అదనమాట. 6, 8. తర్వాత 3:41, తస్మాత్ ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజగి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నాడు. జ్ఞాన విజ్ఞానం దేనివల్ల నాశనం అవుతుందంటే పంచవికారాల వల్ల నాశనం అవుతుంది. అందులో ముఖ్యంగా కామ వికారము, లైంగిక వాంఛలు, సెక్స్, లస్ట్, ఈ మరియు ఇంద్రియ సుఖాలను అనుభవం చేసేటువంటి కోరికలు,
వీటి నుంచి మీరు సమూలంగా బయటపడకపోతే మీకు జ్ఞాన విజ్ఞానం ఒక పక్కన తెలుసుకుంటున్నా కూడా ఇది కానీ విడిచిపెట్టకపోతే అది తెలుసుకున్న జ్ఞాన విజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసేస్తుందంట. జ్ఞాన విజ్ఞాన నాశనం అని చెప్పాడు. మీరు చదువుకోండి 3:41, 3:37 నుంచి చెప్తాడు. 37, 38, 39, 40, 41, 42 వరకు 5 శ్లోకాలు కామ వికారం ఎంత డేంజరో చెప్తాడు. అందుకనే పవిత్రత గుణాన్ని ధారణ చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మశుద్ధి పవిత్రత ద్వారా అవుతుంది, కానీ విషయ వికారాల్లో దానిలో మునిగితే అవ్వదండి, ఇంకా పాడవుతుంది. తర్వాత 6:20 ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధంస యోగ సేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అంటాడు. 6:20 ఏమంటాడు? దీని యోగాభ్యాసము ద్వారా మనస్సు పూర్తిగా శాంతించి సాధకుడు తనలోని ఆత్మను అనుభవించి అంతర్గత ఆనందాన్ని పొందుతాడు. ఇక్కడ అనుభవం అంటే విజ్ఞానము. అప్పుడే ఆనందాన్ని అనుభవం చేస్తారు మీరు. అర్థమైందండి? యోగాభ్యాసం మనసును పూర్తిగా శాంతించి సాధకుడు ఆత్మను అనుభవించి అంతర్గత ఆనందాన్ని పొందుతాడు. 6:21 సుఖమాత్యంతికం ఎత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్రన చైవాయం స్థితశ్చలతి తత్వత అంటాడు. లాస్ట్లో తత్వత వచ్చింది చూసారా? అంటే సత్యత యథార్థంగా ఆధారంగా తెలుసుకున్నట్లయితే మీకు ఏమవుతుందండి? ఇంద్రియ సుఖం కాదు. మీరు ఇప్పటి వరకు ఇంద్రియ సుఖాలే పర్మనెంట్ సుఖం అనుకుంటున్నారు. అది టెంపరీ సుఖము. అది ఆత్మని పాడు చేస్తుంది, బాగు చేయొచ్చు. మంచిగా ఉంటే, మంచి విషయాలు చూస్తే, మీ యొక్క ఇంద్రియాలకి అంతా మంచి ఫుడ్ ఇస్తే అది మీ ఆత్మని బాగు చేస్తుంది. బట్ ఈ రోజున మంచి ఫుడ్ ఇవ్వడానికి అవకాశం ఏముంది? ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మనం మంచి ఫుడ్ ఇవ్వగలుగుతాం. మంచి ఫుడ్ అంటే పరమాత్మతో సాంగత్యం చేస్తాం, పరమాత్మతో సంబంధాన్ని జోడించుకుంటాం రాజయోగ ప్రక్రియ ద్వారా. అందుకని ఇక్కడేమంటున్నాడు? ఇంద్రియాల ద్వారా కాదు, అంతర్గత చైతన్యంలో అనుభవించే అతీంద్రియ సుఖము అనంతము. అర్థమైందండి? సుఖం ఆత్యంతికం అన్నాడు కదా, దానికి అవధి లేదు, లిమిట్ లేదు. మీ సినిమాకి వెళ్తే 3 గంటలు, టీవీ చూస్తే ఒక అరగంట, వార్తలు వింటే ఒక అరగంట, ఇది ఎంత స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచ్కి వెళ్తే ఒక 4 గంటలు 5 గంటలు. అర్థమైంది? ఇది టెంపరీ. ఇది విజ్ఞానం యొక్క లక్షణం. ఆ స్థితిలో యోగి ఇంద్రియాలకు అతీతమైన పరమానందాన్ని పొందుతాడు. చూసారు? ఇంద్రియాలకు అతీతమైనటువంటి పరమానందాన్ని అనుభవిస్తాడు. ఈ సత్యస్థితిలో అర్థమైందండి? ఈ సత్యస్థితిలో చాలా జాగ్రత్తగా వినండి. ఈ సత్యస్థితి నుండి ఇక చెలించడు. ఎప్పుడైతే అతీంద్రియ సుఖానికి అలవాటు పడ్డాడో, అనుభవం చేయడానికి అలవాటు పడ్డాడో, ఆ శక్తి అమ్మ ఇది బాగుంది, ఇది అద్భుతము, ఆత్మని పవిత్రంగా తయారు చేస్తుంది, నా యొక్క జన్మజన్మల ప్రారంధాన్ని క్రియేట్ చేస్తుంది, ఒక్క జన్మ కోసం వచ్చే ఇంద్రియ సుఖం కాదు నాకు, ఇది తెలిసినప్పుడు దీని నుండి దూరం అవ్వడు. అర్థమైంది? అనుభవం చేసిన వాడు ఎక్కడ విడిచిపెట్టడు. ఎన్ని నిందలన్నా వేసుకొనివ్వండి, ఎన్ని రకరకాల వాళ్ళ గొడవలైనా చేయండి, అనుభవం చేసేవాడు ఎక్కడ మిస్ అవ్వడండి. కేవలం ఊరికే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసేవాడు మారచ్చు, అర్థమే. అనుభవం లేనివాడు మారచ్చు, కానీ అనుభవిస్తున్నవాడు ఎంజాయ్ చేస్తాడు. ఈ ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాడు, సంబంధాలు అనుభవిస్తున్నాడు, అందరినీ గౌరవిస్తున్నాడు, సమాజం మంచిగా బిహేవ్ చేస్తున్నాడు, పరమాత్మ నుండి గుణాలు శక్తులు రాజయోగం ద్వారా సేకరిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నవాడు ఎక్కడైనా గొడవ పడతాడు ఎవరితో? ఎవరేమనుకుంటే వాళ్ళ సంస్కారం ప్రకారంగా వాళ్ళు అనుకుంటారు. అర్థమైందండి? సో 6:20-21 శ్లోకాలు. విజ్ఞానం అంటే అనుభవంగా మారిన ఆత్మజ్ఞానము, అనుభవంగా మారిన ఆత్మజ్ఞానం అని అర్థం చేసుకోండి. ఇప్పుడు కొన్ని ఉపనిషత్తు మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఉపనిషత్తులు కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, ఉపనిషత్తులు అంటే అదేదో వేరే చెప్తుంది అనుకుంటారు. నేను ఉపనిషత్తులు నమ్ముతానండి, గీత నమ్మనండి అంటారు. నేను వేదాలు నమ్ముతానండి, గీత నమ్మని అంటారు. పలానా పురాణాలు నమ్ముతానండి, గీత నమ్మని అంటారు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? గీత సర్వశాస్త్రమై శిరోమణి. గీతలో ఉన్నదే ప్రతి శాస్త్రంలో ఉన్నది. ఆ కోణంలోనే మనం ఉపనిషత్తులు తీసుకుని ఉన్నాం. తైత్తిరీయ ఉపనిషత్తు 2:4-1 అండి. తైత్తిరీయ 2:4-1. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే అపిచ విజ్ఞానం దేవాహ సర్వే బ్రహ్మ జ్యేష్ఠముపాసతే. ఇది మంత్రము. విజ్ఞానము ద్వారా యజ్ఞాలు కర్మలు సార్థకమవుతాయి. చూసారా? మనం దేనికోసం చేస్తున్నాం అది మనం రావాలి, ఆ ప్రతిఫలం రావాలి అంటే ఆత్మజ్ఞానం ద్వారానే సార్థకమవుతాయి. దేవతలందరూ విజ్ఞానాన్ని గొప్పదిగా భావిస్తారు. అంటే గొప్పదిగా భావించడం అంటే ఏంటి? మనుషులు దేవతలుగా మారాలి అంటే మనకి విజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కాదు, విజ్ఞానం కావాలి. అంటే మన జీవితంలో ఆచరించగలగాలి. బృహదారణ్యక 2:4-5 అండి. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనోవా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేనేదం సర్వం విదితం. ఇది బృహదారణ్యక
2, 4, 5. ఆత్మను దర్శించాలి, వినాలి, ఆలోచించాలి, ధ్యానించాలి. చివరకు ఏమన్నారండి అక్కడ? నిధిధ్యాసితవ్యం అన్నాడు కదా, అనుభవించాలి. అది మిస్ అవుతోంది మనకి. అన్నీ వింటున్నాం, తెలుసుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ బాగుంది, కానీ అనుభవంలో మిస్ అవుతుంది. ఆత్మను నిజంగా అనుభవించినప్పుడు సత్యాన్ని సంపూర్ణంగా అర్థము చేసుకోగలుగుతారు. ఇక్కడ విజ్ఞానేన అనే పదము ప్రత్యక్ష ఆత్మానుభవాన్ని సూచిస్తుంది. ముండక ఉపనిషత్తు 3:2-9. ముండక 3:2-9. బ్రహ్మ బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి ... బ్రహ్మాన్ని నిజంగా తెలిసిన వాడు బ్రహ్మస్థితిని పొందుతాడు. అంటే ఆ స్థితిలోకి రావాలి మనం. నాకు ఆత్మజ్ఞానం మొత్తం అంతా ఉందండి, మనం అరుచుకుంటూ కూర్చుంటే కుదరదు కదా. ఆత్మ అనుకుంటే ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ఆత్మగా చూడాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మలోని గుణాలు చూడాలి. ప్రతి ఒక్కరిలోని ఎవరిలోని చెడును చూడకూడదు. అర్థమైందండి? వాడు దేహాభిమానంలో ఉన్నారు, భలే ఉండండి. నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను, పరమాత్మతో కనెక్ట్ అయ్యాను. గుణాలు శక్తులు ప్రతిరోజు 3:30 లేచి మేము మెడిటేషన్ చేస్తాం, రోజుకి 3 గంటలు 4 గంటలు. అందువల్ల మేము అనుభవం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఆ గుణాలు మేము చూస్తాం. అర్థమైందండి? న్యాచురల్గా మనకి డిస్టర్బెన్స్ రాదు, టెన్షన్ రాదు. మనకి టెన్షన్ లేకుండా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ? ఇది కేవలం ఇక ఏమన్నాడు? ఉండగా 3:2-9. బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మాన్ని నిజంగా తెలిసిన వాడు బ్రహ్మస్థితిని పొందుతాడు. ఇది కేవలము సిద్ధాంత జ్ఞానము కాదు, అనుభవ జ్ఞానం. అండర్లైన్ చేసుకోండి. సిద్ధాంత జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. థియరీ కాదు, ప్రాక్టికల్. కేన ఉపనిషత్తు 2.4 అండి. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. ప్రతి అంతర్గత బోధలో పరమసత్యాన్ని అనుభవించిన వాడే అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం అంటే ఆధ్యాత్మిక జగత్తులోకి ఎంటర్ అవుతాడు. అంటే ఆత్మ అనుకుంటాడు, తండ్రి పరమాత్మని గుర్తిస్తాడు, అనుభవం చేస్తాడు, గుణాలు శక్తులు వస్తాయి, సంస్కార పరివర్తన, స్వర్గంలోకి వెళ్తాడు. ఇదే అనమాట లాజికల్గా. సమగ్ర తాత్పర్యం అయిపోతుందండి ఇంకొక 2-3 నిమిషాల్లో. సమగ్ర తాత్పర్యం ఏమిటి? జ్ఞానం అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకోవడం. జ్ఞానం అంటే సత్యాన్ని తెలుసుకోవడం. విజ్ఞానం అంటే ఆ సత్యాన్ని ప్రత్యక్షముగా అనుభవించడం. తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటి? నేను ఆత్మని. సో ఆత్మిక స్థితిలో ఉండడానికి ప్రతినిత్యం అభ్యాసం చేసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లో మీకు అనుభవం వస్తుంది. ఎలా తెలుస్తుంది మీకు అనుభవం వచ్చిందా లేదా అనేది? మీకు అందులో ఆత్మలో ఉన్న గుణాలు శక్తులు మీకు మెల్లిగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తాయి. మీ ఆంతరిక శక్తిని పెంచుతుంది, మీలో పవిత్రత గుణాన్ని పెంచుతుంది. అర్థమైందండి? సో అనుభవించడం. అందుకే గీతలో 18:42 ఏదైతే మనం చర్చించుకుంటున్నామో రెండింటిని వేరుగా చెప్పింది. జ్ఞాన విజ్ఞానం ఎందుకు అనాలి అలాంటప్పుడు? జ్ఞానం ఒకటే, జ్ఞానము విజ్ఞానం 2 ఒకటే అయితే 2 విడిగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. జ్ఞానము విజ్ఞానము అజ్ఞానం అని 3 చెప్పాడు. మళ్ళీ 3 సెపరేట్ మీనింగ్స్ ఇచ్చాడు. అర్థమైందండి? అజ్ఞానం అంటే 13-11 చెప్పాడు. ఇక్కడ జ్ఞానం విజ్ఞానం అంటే మనం చెప్పుకున్నాం, అనేక శ్లోకాలు చెప్పుకున్నాం. ఎందుకు చెప్పడం జరిగింది అంటే అది వేరు ఇది వేరు. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్, థియరీ. విజ్ఞానం అంటే అనుభవించటం. అర్థమైందండి? ప్రత్యక్షంగా అనుభవించటం. అందుకనే వేరువేరుగా చెప్పింది. ఏంటి? జ్ఞానము వేరు, విజ్ఞానం వేరు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? నాలెడ్జ్. జ్ఞానం అంటే నాలెడ్జ్ అంటారు, విజ్ఞానం అంటే విజ్డమ్ అంటారు. విజ్డమ్ అంటే వైజ్ పర్సన్ అంటారు, చూసారు? అదనమాట. ఎందుకంటే తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు, జీవించాలి, అనుభవించాలి. తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ ఉందండి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఏదో ఒక వెరైటీ వంటకం వండుతారు, బాగుంది, రెసిపీ తీసుకుంటారు, టీవీలో తీసుకుంటారు, యూట్యూబ్లోకి వెళ్ళి అంతా టకటగా వండేస్తారు, బ్రహ్మాండమైన పదార్థం తయారవుతుంది, అద్భుతము. కానీ మీరు తినకపోతే? తినడం అంటే అనుభవించడం అనమాట. అమ్మ ఎంత బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది, ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటారు. అర్థమైంది? కాస్త పంచదార ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది అనుకుంటే సరిదిద్దుకుంటారు. సో సరిపోదు, జీవించాలి, అనుభవించాలి. తెలుసుకోవడం ఒకటే సరిపోదు. తుది సారం అండి 2 మహావాక్యాలు. విజ్ఞానము ఆత్మస్థితి అనుభవం, ఆత్మిక స్థితిలో జీవించటం. యోగములో శాంతి అనుభవం అవుతుంది. శాంతి అంటే మెయిన్ అనమాట, అదే పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా. శాంతి, సుఖము ఇవన్నీ వచ్చేస్తాయి. మిగతావి ఏమంటారు? ప్రేమ అనండి, ఆనందం, ఇవన్నీ వచ్చేస్తాయి. పరమాత్మ అనుభూతి, జ్ఞానాన్ని జీవితముగా మార్చటం. జ్ఞానాన్ని పెట్టుకోవడం కాదు, జ్ఞానాన్ని మనం అంటే మన దగ్గర ₹1 ఉన్నాయి, దాన్ని వాడుకుంటూ వెళ్ళామనుకోండి, హ్యాపీగా ఉంటాం. వాడుకోకపోతే ఎలా ఉన్నా అలాగే ఉంటాం. సో దాన్ని ఏమన్నా అనుభూతి, జ్ఞానాన్ని జీవితంగా మార్చడం. చివరిగా
విజ్ఞానము అనుభవముగా మారిన జ్ఞానము. అర్థమైంది చూసారా? విజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు అనుభవముగా మారిన జ్ఞానము. ఆధ్యాత్మిక దృష్టికోణం ఏం చెప్తోందండి? విజ్ఞానము అంటే ఏం చెప్తుంది? ఇక్కడ 4 విషయాలు చెప్తుంది. యోగ అనుభవము, శాంతి అనుభవము. యోగ అనుభవం అంటే పరమాత్మతో కనెక్షన్ అనుభవము, శాంతి అనుభవము, ఆనందం అనుభవము, శక్తి అనుభవం. శక్తి అంటే ఆంతరిక శక్తి, ఫిజికల్ శక్తి కాదు, అనుభవం. జ్ఞానము ప్లస్ యోగము, జ్ఞానము ప్లస్ యోగము. 16 అధ్యాయాలు మొదటి శ్లోకం ఏం చెప్తాడు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అంటాడు. జ్ఞానము యోగం ఉండాలి. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్, యోగం అంటే అనుభవం. ఆ ఇన్ఫర్మేషన్ని మనం యూజ్ చేసుకోవటం. జ్ఞానము మరియు యోగం అంటే విజ్ఞానము. సారము అంటే ఏం చెప్పాడు? విజ్ఞానము అంటే జీవించిన జ్ఞానము. విజ్ఞానము అంటే జీవించిన జ్ఞానము. ఇక్కడతో మనం ఈ చర్చని ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో ఆస్తిక్యం 9వ లక్షణాన్ని మనం పరిశీలిద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి నమస్కారం అండి. ధన్యవాదాలు.